నమస్కారం అండి. హిందూ ధర్మం ఛానల్‌కి స్వాగతం. మనం దేవుడికి పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం ప్రారంభించింది ఏంటంటే దీపారాధనతో ప్రారంభిస్తాం. దీపారాధన చేసే ముందు దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధితే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అంటూ మనం ఎంతో పవిత్రంగా దీపారాధన చేస్తాం. అలాంటి దీపారాధనని అసలు ఇంట్లో ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ టైంలో చేస్తే మనకు మంచి ఫలితం దక్కుతుంది? ఇలాంటివన్నీ తెలుసుకుందాము. దీపారాధన ఇంట్లో ఎవరైనా చేయొచ్చండి. అలాగే ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులుంటాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బందులుంటాయి కాబట్టి ఎక్కువ సాధ్యమైనంత వరకు ఇంట్లో మగవాళ్ళే దీపారాధన చేయటానికి ప్రయత్నం చేయండి. అయితే దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందు ఎటువైపు ఉండాలంటే దీపపు కుందు దేవుడికి కుడి చేతి పక్క ఉండాలండి. అలాగే దీపారాధన ఒకసారి చేసిన ఒత్తులతోని, ఒకసారి చేసిన కుందులతోని మళ్ళీ మనం దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే అది ఆల్రెడీ మలినం అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ మనం దీపారాధన చేయాలి. అలాగే దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలని చాలామంది సందేహం ఉంటుంది. దీపారాధన చేసేటప్పుడు మనం 3 లేదా 5 ఒత్తులు వేయొచ్చండి. తర్వాత ఏ నూనె వాడాలి అని సందేహం ఉంటుంది. ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె ఇలా వాడుకోవచ్చండి. ఇలాంటి నూనెలు వాడుకోవచ్చు. తర్వాత దీపారాధన చేసిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దీపానికి బొట్టు పెట్టరండి. దీపారాధనకి బొట్టు పెట్టకపోవటం చాలా తప్పండి. ఎందుకంటే అది కేవలం మనం అశుభానికి మనం బొట్టు పెట్టాము కాబట్టి దీపారాధనకి ఎట్టి పరిస్థితుల్లో 3 లేదా 5 బొట్లు పెట్టాలి. ఒక పుష్పం సమర్పించి తర్వాత మనం దేవుడికి పూజను ఆరంభించాలి. అయితే దీపారాధన చేసేటప్పుడు స్త్రీలైతే కనుక ఖచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. కురులు దూకోవాలి. తర్వాత తలలో పూలు పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ శుభ్రంగా ఉండి శుభ్రమైన బట్టలు ధరించి అప్పుడు దీపారాధన చేయాలండి. అయితే పురుషులైతే మాత్రం స్నానం చేసి పురుషులు రోజు తల మీద స్నానం చేసి దేవుడు బొట్టు పెట్టుకొని తర్వాత దీపారాధన చేయటం మంచిది. అయితే దీపారాధన చేసే ముందు మనం ఆచమనం చేసిన తర్వాత దీపారాధన స్టార్ట్ చేయాలండి. దీపారాధన చేయటం వల్ల ఇంట్లో దుష్ట శక్తులు అనేవి రావు. దీపారాధనలో ఉన్న మహత్యం అలాంటిదండి. దీపారాధన పొగ వల్ల మనం సైంటిఫికల్గా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందరూ తప్పకుండా ఇంట్లో దీపారాధన ఉండేలా ఉదయం సాయంత్రం దీపారాధన ఉండేలాగా చూసుకోండి. దీపపు కుందులు కూడా మన శక్తికి తగ్గట్టుగా వాడుకోవచ్చు. మట్టి ప్రమిదలు వాడుకోవచ్చు. రాగి, ఇత్తడి అలాంటి కుందులు చాలా దొరుకుతున్నాయి కదండి. ఏ కుందులైనా వాడుకోవచ్చు. శుక్రవారం లాంటి రోజుల్లో కామాక్షి దీపము, గజలక్ష్మి దీపము ఇలాంటి దీపాలు కూడా వాడొచ్చండి. దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం అండి. నమస్కారం. అందరికీ ధన్యవాదాలు.